హాయ్ అండి. ఈరోజైతే చికెన్ నగ్గెట్స్ చేసుకుందామండి. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటాయండి. మనం గానీ ఒకసారి ఇలా ఇంట్లో కానీ నగ్గెట్స్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే అసలు బయట కొనుక్కోమండి. అంత టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ని మిక్సీ జార్‌లో వేసి కోర్స్‌గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో 3 స్లైసెస్ బ్రెడ్ వేసుకోవాలండి. అండ్ బోన్లెస్ చికెన్ క్లీన్ చేసి వేసుకోవాలి. టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, వేయించిన జీరా పౌడర్ వేసి సాఫ్ట్‌గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బౌల్‌లో వేసుకోవాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్‌గా అయ్యింది చికెన్ అనేది. ఇప్పుడు మనం నగ్గెట్స్‌లా ప్రిపేర్ చేసుకుందామండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసి వాటిని మీకు నచ్చిన షేప్‌లో అయితే నగ్గెట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే చూసారు కదా, ఈ షేప్‌లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, చాలా ఈజీగా చాలా నీట్‌గా వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా మొత్తం అయితే నగ్గెట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్‌ని ముందుగా నేను బీట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 ఎగ్స్‌లో సాల్ట్‌ని, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఒక ప్లేట్‌లో అయితే మైదా వేసుకున్నానండి. ఇంకో ప్లేట్‌లో బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ నగ్గెట్స్ అనేది మనం మైదాలో ఒకసారి డిప్ చేసుకోవాలి. మొత్తం నగ్గెట్ మొత్తంగా మైదా అప్లై చేసుకొని మళ్ళీ మనం ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అందులోనే వేసి మళ్ళీ డిప్ చేసుకోవాలండి. ఈసారి తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసి బాగా పట్టించుకోవాలి. ఆ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అది కొంచెం బాగా పట్టే వరకు మనం కదుపుకోవాలండి. కొంచెం ప్రెస్ చేశారనుకోండి, బ్రెడ్ క్రమ్స్ అనేవి మనకి నగ్గెట్స్‌కి బాగా స్టిక్ అయి ఉంటాయి. చూసారు కదా, నేను ఇలా మొత్తం నగ్గెట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క నగ్గెట్స్‌ని ఆయిల్‌లో వేసి మీడియం ఫ్లేమ్‌లో అనేది మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, లేదు అంటే మాడిపోతాయి. టర్న్ చేసుకుంటే చూడండి, గోల్డెన్ కలర్లో మనకైతే నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మనకైతే చాలా ఈజీగా చికెన్ నగ్గెట్స్ అయితే రెడీ అయిపోయి అసలు పెద్ద ప్రాసెస్ అని కూడా అనిపించలేదు. అండ్ టేస్ట్ కూడా అదే విధంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలకి నాకు అయితే మాత్రం చాలా బాగా నచ్చాయి ఈ చికెన్ నగ్గెట్స్ అనేవి. నేను కూడా ఇంతకుముందు ఫ్రోజన్ నగ్గెట్స్ అలా కొనుక్కునేదాన్ని. బట్ ఒకసారి ఇలా ట్రై చేశాక నాకు అనిపించింది వాటికంటే నేను చాలా బాగా చేశానని. సో మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి.